హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇడ్లీ రెసిపీ అండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తానండి. దానికోసం అయితే 1 కప్ ఆఫ్ మినపప్పుకి 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నానండి. రవ్వ తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఈ ప్రొసీజర్ అనేది మధ్యాహ్నం టైంలో చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నైట్ టైంలో నేను మినపప్పుని కడుక్కుంటున్నానండి. నానిన తర్వాత మినపప్పు కడుక్కోవాలండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నానండి. ఇక్కడ మిక్సీలో వేసేటప్పుడు కూల్ వాటర్ వేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రవ్వని కూడా మనం 2-3 సార్లు కడుక్కోవాలండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇడ్లీలు అనేవి మంచిగా కడుక్కోవాలండి. కడుక్కొని రవ్వలో వాటర్ లేకుండా బాగా పిండేసి ఈ బ్యాటర్లో వేసుకోవాలండి. మినపప్పు దాంట్లో మిక్సీ పట్టుకున్న మినపప్పులో ఈ రవ్వ బాగా పిండి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మూత తీసి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉంటుందండి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇంకా ప్లేట్స్లో ఫిల్ చేసుకుంటున్నానండి బ్యాటర్ అనేది. చాలా సింపుల్ అండి ఇడ్లీలు చేసుకోవడం. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఫిల్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమేనండి. ఈ కుక్కర్ అనేది విజిల్ వస్తుందండి. ఇడ్లీ కుక్కర్ అనేది విజిల్ వచ్చాక మనకి ఇడ్లీ అయిపోయిందని తెలుస్తుంది. ఇంకా ఇడ్లీ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని పల్లీలు వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలండి. 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత పోపు వేసుకోవాలండి. కళాయిలో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి 1. అంతేనండి. అది వేగిన తర్వాత చట్నీ అనేది దాంట్లో పోసుకోవాలండి. అంతేనండి, ఇడ్లీ చట్నీ రెడీ. ఇడ్లీ కూడా అయిపోయి ఉంటుందండి. ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఇడ్లీ అనేది ఎంత మంచిగా వచ్చాయో. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. చాలా సింపుల్ అండి ఇడ్లీ చేసుకోవడం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.